చేసిన నాటకాల్లో ముఖ్యంగా మీరు నటించిన నాటకాల్లో ఏది పెద్ద ఎత్తున బాగా మంచి అప్రిసియేషన్ పొంది రిపీటెడ్‌గా ఈ నాటకం కావాలి అని అడిగింది? 'శ్రీకారం'. 'శ్రీకారం' నాటిక 108 ప్రదర్శనలు చేశాను. అంటే ఏ నాటిక తీసుకున్నా మినిమం 50 పైన ఆడతాం. కారణం ఆడాలన్న కుతూహలం కన్నా మమ్మల్ని నమ్ముకొని ఉన్న సాంకేతిక నిపుణులు, వృత్తి కళాకారులు ఉంటారు కదా, మాకు లేడీ ఆర్టిస్ట్ కానీ, అలాగే మ్యూజిక్ అతను, సెట్ వేసే అతను, మేకప్ అతను ఉంటాం, ఒక నలుగురు పోషింపబడతారు. కాబట్టి వాళ్ళ కోసం ఒక్కోసారి రిస్క్ చేసైనా ఆడతాం. ప్రథమ, ద్వితీయ, తృతీయ అనగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజుల్లో కనుక మన నాటికి నిలబడితే ఎక్కడైనా లాస్ వస్తే అది కాంపెన్సేట్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. సో, మనకి సినిమాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్‌మెంట్ ఉంటుంది. ఒక్కొక్క క్రాఫ్ట్ ఉంటుంది. ఆ క్రాఫ్ట్‌లో ఉండేవాళ్ళు అందులో మాత్రమే పనిచేయటం జరుగుతూ ఉంటుంది. బట్ నాటకాల్లో అందరూ అన్ని డిపార్ట్‌మెంట్స్‌లోనూ హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అని విన్నాను. ఖచ్చితంగా, ఖచ్చితంగా. లేడీ ఆర్టిస్టులు అయితే నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి. ఆ విషయంలో వాళ్ళ సంస్థగా భావించుకొని, ఏ సంస్థలో వాళ్ళు చేస్తున్నా సరే ఆ సంస్థను తమ సంస్థగా భావించుకొని అందరూ కష్టపడతారు. ఆఖరికి ఒకళ్ళ విడిచేసిన కాస్ట్యూమ్ నీది నాది అనే డిఫరెన్స్లు ఉండవు. ఓకే. చేంజింగ్స్ అంటే మీకు ఏంటంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ అయిపోతూ ఉండాలి. ఓకే. మీకు ఫస్ట్ సీను 10 నిమిషాలైతే లైట్స్ ఆఫ్ అయింది అనుకోండి, సెకండ్ సీన్కి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత కథ జరుగుతూ ఉంటుంది. కాస్ట్యూమ్ మారిపోవాలి. మ్యాక్సిమం ఉండే టైము 30 సెకండ్స్ టు 40 సెకండ్స్ ఉంటుంది. ఈ 30-40 సెకండ్స్లో లేడీ ఆర్టిస్ట్ శారీ, బ్లౌజు మొత్తం చేంజ్ చేయాలి. మేల్ ఆర్టిస్టులు ఆ సీన్కి తగ్గట్టుగా కాస్ట్యూమ్ చేంజ్ చేయాలి. ఇలా చేసే క్రమంలో ఏంటంటే ఒక యుద్ధంలాగా పరిగెడుతూ ఉంటారు అందరూ. ఆ గంట తర్వాత మళ్ళీ ప్రాపర్టీస్ ఏవి మిస్ కాకూడదు, నెక్స్ట్ ప్లేకి మళ్ళీ మర్చిపోకూడదు ఏవి. అందుకని ఒకరికొకరు సహాయం చేసుకోవటం, అందరూ కష్టపడటం మాత్రం ఉంటుంది. ఓకే. అండ్ హెవీ కాస్ట్యూమ్స్ ఉంటాయి అండ్ అంటే యాక్ట్ కూడా సోషల్కి హెవీ కాస్ట్యూమ్స్ తక్కువేనమ్మా, ఓకే. తక్కువే. అంటే మామూలు జనరల్గా అన్ని మిడిల్ క్లాస్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. వాటిలో రిస్క్ ఏమన్నా ఉంటాయి. రిచ్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఆర్నమెంట్స్, అలాగే దానికి సంబంధించిన కాస్ట్యూమ్, కోటు ఇట్లా ఏమైనా వేస్తే అవి స్పెషల్ ఇవే, కానీ నార్మల్గా అయితే ఇలాగే ఉంటాయి. ఓకే. పెద్ద ఇదే ఉండదు. ఓకే. అండ్ మీరు మాట్లాడేది, మీరు చేసేది అక్కడ ఉన్న చాలా మంది జనాలకి వినిపించాలి కాబట్టి ఆ యాక్ట్ కూడా లౌడ్‌గా ఉంటుంది కదా! ఖచ్చితంగా. ఇప్పుడు స్కూల్లో టీచర్ గారు 50 మంది పిల్లలుంటే చెప్పే శృతి వేరు, 2 పిల్లలుంటే చెప్పే శృతి వేరు. మనం ఎదురెదురుగా కూర్చొని ఉన్నాం కాబట్టి మాట్లాడుకునే శృతి స్థాయి ఈ స్థితిలో ఉంటుంది. ఓ 10 మందికి మనం మీటింగ్ చెప్పేప్పుడు ఆటోమేటిక్గా మన వరడు వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి కొంచెం లౌడ్గానే చెప్తాం. అంతే, స్టేజ్ అంతకుమించి డిఫరెన్స్ ఏం లేదు. ఓకే. ఈ శృతి సినిమాల్లోనూ అటు నాటకాల్లోనూ ఎలా వేరీ అవుతుంది? అదే చెప్పాను కదా, ఇప్పుడు సినిమా ఏంటంటే ఆటోమేటిక్గా మనల్ని జనం దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. అంటే కెమెరా మనం ఉన్న చోటికి వచ్చేస్తుంది అది. కాబట్టి మనం పెద్దగా పంపాల్సిన అవసరం ఉండదు. మనం ఉన్న చోట ఆ పాత్రకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే చాలు. కానీ రంగస్థలానికి వచ్చేప్పటికి ఏంటంటే సుమారుగా ఒక 1000 మంది కూర్చొని ఉంటారు. ఓకే. ఆఖరి ప్రేక్షకుడికి కూడా ఇప్పుడు మనం 3-4 కెమెరాలు ఎలా వాడతాం మీడియాలో, ఆఖరి ప్రేక్షకుడికి చేసేది ఏంటి, సౌండ్ బాక్స్ చివరి దాకా ఉంటాయి మీకు. కాబట్టి మన వాయిస్ త్రూ అవుతుంది. మాట్లాడేది మనము ఐడెంటిఫికేషన్ జరగాలి అంటే స్టేజ్ మీద బాడీ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది. చెయ్యి కదలనికి బట్టి ఒక్కొక్కసారి ఆ మాటలు అతని నుంచి వస్తున్నాయి అనేది ఇదవుతుంది. ఓకే. చూస్తారు, ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటారు స్టేడియంలో, ఎక్కడో వాడు కింద ఉంటారు, పైన టాప్లో స్టెప్స్ మీద కూర్చొని చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఎలా తెలుస్తుంది? బంతి కనబడుతుందా? ఎవరు ఆడుతున్నారు? అందరూ ఒకటే డ్రెస్సులో ఉంటారు, ఎలా తెలుస్తుంది? అంటే మన ఇష్టం, మన ఏకాగ్రత దాని మీద పెట్టినప్పుడు ప్రేక్షకుడికి కూడా ఆ ఇష్టం, ఏకాగ్రత ఉంటే ఖచ్చితంగా రీచ్ అవుతాడు. ఒక నాటకం చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సార్? ఫస్ట్ ఈ నాటకానికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటేనమ్మా, కథ మనకి నచ్చింది అయి ఉండాలి మనం చేయాలి అంటే. ఓకే. అది 10 మంది మెచ్చేది అయి ఉండాలి. అక్కడ తేడా వస్తుంటుంది ఒక్కొక్కసారి. మన టీం అందరికీ నచ్చచ్చు, మనకి నచ్చచ్చు, మనం చేయొచ్చు. న్యాయ నిర్ణేతలను ఉంటారు, మాకు జడ్జెస్ ఉంటారు. ప్రేక్షకుడికినో కళాకారుడికి మధ్య వారధిలాగా జడ్జెస్ ఉంటారు. వారిలో జ్ఞానవంతులు ఉన్నారు, అజ్ఞానవంతులు ఉన్నారు. జడ్జెస్‌లో. ఓకే. పదవి పేరు గొప్పగా ఉంటుంది, సౌండింగ్. అవును. అవును. కాకపోతే మేధస్సు ప్రకారంగా కొంత ఇదిగా ఉంటుంది. ఓకే. ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు మంచి నాణ్యత కలిగిన మేధావులు, అలాగే అనుభవం కలిగిన
మన తప్పుని అర్థమయ్యేలా చెప్పదగిన జడ్జెస్ చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు తగ్గారు అంతే. అంటే అలాట్మెంట్ ఎలా జరుగుతుంది సార్? వీళ్ళు జడ్జెస్ని ఎలా ఎన్నుకోవడం జరుగుతుంది? వారి వారి వ్యక్తిగతమైన పరిచయాలు, అలాగే ఇప్పుడు నేనున్నానమ్మా, ఇంకొక 10 ఏళ్ళు పోయిన తర్వాత ఏమంటారంటే, ఇంక నేను నాటకాలు చేయటం తగ్గించిందిరా, జడ్జిగా రావచ్చు కదా, సీనియర్వి కదా నువ్వు అంటూ ఉంటారు. అలా వెళ్ళేవాళ్ళు ఉంటారు. అలాగే విద్వత్తుండి బహిర్గతం అయ్యి అది వెళ్ళేవాళ్ళు ఉంటారు. పెద్ద ఇదేం లేదు, దాని టాస్క్ ఏం లేదు, కూర్చోవచ్చు.